LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసులో సాక్షిగా ఉన్న వారి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేస్తున్నారు అధికారులు. కాసేపట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సిట్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల రాజకీయ నేతల స్టేట్మెంట్స్ ఇచ్చారు. రోజుకు 10ల సంఖ్యలో స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేస్తోంది సిట్. రైట్, సిట్ విచారణపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. సో ఈటెల రాజేందర్ ప్రస్తుతం హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికల్లా ఆయన వచ్చే అవకాశం ఉంది. సో ఎలాంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు, ఏంటి మీద ఇన్పుట్స్? హరి, మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా బీజేపీ నేతలు ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇద్దరిని కూడా సిట్ అధికారులు వాళ్ళ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నారు. 11 గంటల సమయాన మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాబోతారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటిసారి విచారణకు హాజరు కాబోతుండటంతో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికలు జరిగిన సమయంలో 17 ఎన్నికల సమయంలో పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా వీటన్ని వ్యవహారాలు కూడా బయటపడుతున్న నేపథ్యంలో ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ నుంచి ఇప్పటికే కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే మొత్తం ప్యారడైజ్ వద్ద హోటల్ ఏదైతే ఉందో అక్కడ భావ్య సిమెంట్ అనేది ఉంది. భావ్య ఆనంద్ ప్రసాద్కు సంబంధించి 70 లక్షలు కూడా తీసి చేసినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేత నుంచి కూడా పోటీ చేసింది భావ్య ఆనంద్ ప్రసాద్. అయితే ఆమె దగ్గర నుంచి కూడా పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఇలా చాలామంది నేతలకు సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్తో పాటు ఇటు కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం వ్యవహారాలకు సంబంధించి గతంలో మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా అతను సెక్యూరిటీని తప్పించుకొని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను తప్పించుకొని ఒక బీజేపీ నేతను కూడా గతంలో కలిశారు. అప్పటి నుంచి కూడా బీజేపీ ప్రస్తుతం ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ పైన పూర్తిస్థాయిలో తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతనికి సంబంధించిన వ్యవహారాలపైనే ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిస్థాయిలో దుస్సారించింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశాడు. కాబట్టి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తిని గెలిపించాలని పూర్తిగా టార్గెట్గా ఈటెల రాజేందర్ ఫోన్లు ట్యాపింగ్ చేశారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన ఎంపీగా కంటెస్ట్ చేసిన సమయంలో కూడా అతని ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అంటే ఇటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా గతంలో వరంగల్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశాడు. స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నేపథ్యంలో ఇటు బీజేపీలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈటెల రాజేందర్తో పాటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇద్దరి స్టేట్మెంట్ ప్రస్తుతం కీలకంగా మారింది. మరోవైపు ఎంపీ బండి సంజయ్కి సంబంధించి గతంలో ఏదైతే సిట్ అధికారులు అతనికి పిలిపించారు, షెడ్యూల్ చూసుకొని వస్తానని కూడా బండి సంజయ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 11 గంటలకు ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇద్దరు కూడా విచారణ హాజరు కాబోతున్నారు. సిట్ అధికారులు వారి దగ్గర నుంచి కీలకమైన స్టేట్మెంట్ కూడా రాబట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. హరి, రైట్ అమర్.